set trigonometric equations. If tan 3 theta equal to 1, then theta equal to. So tan 3 theta equal to 1 means tan pi by 4. So tan theta equal to tan alpha format lo undi kabatti, so మనం యూజ్ చేసే ఫార్ములా theta equal to theta అంటే ఇక్కడ 3 theta n pi plus alpha equal to pi by 4. So theta equal to n pi by 3 plus pi by 12. So option 4th one is correct option. Next, if tan 7x equal to cot 2x, then x equal to. సో ఇక్కడ ట్యాన్ కాట్ ఉన్నాయి కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నట్టు నేను సో కాట్ని ట్యాన్లోకి చేంజ్ చేసుకుంటాను. ట్యాన్ 7x ఈక్వల్ టు కాట్ 2x. కాట్ 2x వచ్చేసి ఏం చేస్తున్నట్టు ట్యాన్ ఆఫ్ పై బై 2 మైనస్ 2x రాస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ జనరల్ సొల్యూషన్ రాస్తాము. సో 7x ఈక్వల్ టు n pi plus alpha equal to ఏంటి ఇక్కడ pi by 2 minus 2x. సో pi by 2 minus 2x. సో minus 2x ఇటు పక్క వస్తే plus 2x వస్తుంది కాబట్టి 7 plus 2 వాల్యూ 9x ఈక్వల్ టు n pi plus pi by 2. మనకి ఏం కావాలి, x వాల్యూ కావాలి. సో అక్కడ 9x ఈక్వల్ టు 2n pi plus 1. సో డినామినేటర్లో టోటల్ హోల్ డివైడ్ బై, సరే పై కూడా కామన్ తీస్తున్నాను, ఇక్కడ పై ఉంది, పై కూడా కామన్ తీసాం అనుకోండి 2n plus 1 ఇంటూ పై బై 2. సో x ఈక్వల్ టు 2n plus 1 ఇంటూ 9 ఉంది ఇటు పక్క వస్తే వాల్యూ పై బై 2 ఇంటూ 9 అంటే పై బై 18. సో 2n plus 1 ఇంటూ పై బై 18. ఆప్షన్ 1 ఈజ్ correct option. Next problem, if sin x sin of 60 degrees minus x sin 60 degrees plus x equal to 1 by 4, then x equal to. సో ఇది కూడా డైరెక్ట్ ఫార్ములా మనకు. సో ఫార్ములా వచ్చేసి ఏంటంటే sin x ఇంటూ sin of 60 minus x sin of 60 plus x ఉందనుకోండి. మనం రాసే ఫార్ములా 1 by 4 ఇంటూ sin 3x. సో డైరెక్ట్ ఫార్ములా ఇచ్చాడు, ఇక్కడ 1 by 4 ఇంటూ sin 3x అన్నాడు. సో కాబట్టి 1 by 4 ఇంటూ sin 3x ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, 1 by 4 అన్నాడు. సో దట్ ఈక్వల్ టు 1 by 4కి ఈక్వేట్ చేస్తున్నాను. సో sin 3x ఈక్వల్ టు sin 3x ఈక్వల్ టు 1. సో జనరల్ సొల్యూషన్ రాసాం అనుకోండి 3x ఈక్వల్ టు n pi ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ ఇక్కడ 1 అంటే ఏంటి పై బై 2. కాబట్టి x వాల్యూ కావాలి, x ఈక్వల్ టు n pi by 3 ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ పై బై 2 ఇంటూ 3 వాల్యూ 6. సో n pi by 3 మైనస్ 1 హోల్ పవర్ n pi by 6. సో ఆప్షన్ third one is correct option. Next problem, so general solution of tan 2 theta tan 5 theta equal to 1. సో దీని వచ్చేసి ఏం చేస్తానంటే నేను tan 5 theta సో డివైడెడ్ బై 1 డివైడ్ బై కాట్ tan theta రాస్తాను. అంటే ఏమొస్తుంది 1 by tan అంటే కాట్ వస్తుంది, కాట్ 2 theta. సో కాట్ 2 theta వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే tan ఆఫ్ పై బై 2 మైనస్ 2 theta రాస్తాము. సో ఇప్పుడు tan 5 theta ఈక్వల్ టు tan ఆఫ్ పై బై 2 మైనస్ 2 theta ఫార్మాట్ ఉంది. సో డైరెక్ట్ జనరల్ సొల్యూషన్. సో theta అంటే 5 theta ఈక్వల్ టు n పై ప్లస్ ఆల్ఫా ఏంటి ఇక్కడ పై బై 2 మైనస్ 2 theta. సో మైనస్ 2 theta ఇటు పక్క వస్తే 7 theta వస్తుంది. సో 7 theta ఈక్వల్ టు
n pi plus pi by 2. So theta equal to n pi by 7 plus pi by 14. n pi by 7 plus pi by 14. So n pi by 7 undali. n pi by 7 idi. So option 1 is correct option. Next problem. If cot 3 theta equal to 1, then theta equal to. So దీన్ని కూడా సేమ్ అదే ఫార్మేట్ రాసుకుంటాను నేను ప్రీవియస్ సాల్వ్ చేసినట్టే. cot 3 theta equal to 1 by cot theta, 1 by cot theta అంటే tan theta. సో tan in terms of cot రాసాం అనుకోండి, cot of pi by 2 minus theta. సో జనరల్ సొల్యూషన్ వస్తే theta equal to n pi plus alpha, where alpha equal to pi by 2 minus theta. So minus theta పక్కన వస్తే 4 theta equal to n pi plus pi by 2. So finally theta equal to n pi by 4 plus pi by 8. So option 2 is correct option. Next problem. If tan square 2x equal to 3, then x equal to. ఇక్కడ tan square ఉంది కాబట్టి మనకు n pi plus or minus alpha వస్తుంది. tan కానీ sin కానీ cot కానీ ఏమున్నా కూడా plus or minus terms వస్తాయి. సో tan square 2x equal to root 3 ఉంది. ఆ రూట్ 3 వచ్చేసి ఏం చేస్తానంటే 3 ఉంది, 3 వచ్చేసి ఏం చేస్తానంటే రూట్ 3 స్క్వేర్ రాస్తాను. రూట్ 3 అంటే ఏంటి ఇక్కడ tan of pi by 3. సో tan square 2x. అక్కడ tan square theta equal to tan square alpha ఫార్మాట్లో ఉంది కాబట్టి జనరల్ సొల్యూషన్ వస్తే మనకు సో 2x equal to n pi plus or minus alpha. Alpha ఏంటి ఇక్కడ pi by 3. సో ఫైనల్గా x equal to n pi by 2 plus or minus pi by 6. So n pi by 2 plus or minus pi by 6. Option 3 is correct option. Next problem. If sin theta plus cos theta equal to root 2, then theta equal to. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏం చేస్తామంటే మనకు ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది, ఫార్మాట్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. ఇది వచ్చేసి ఏంటంటే ఇన్ కేస్ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈక్వల్ టు సి ఉందనుకోండి. సో ఇలాంటి వాటిని ఏం చేస్తామంటే ఏ యొక్క కోఎఫిషియంట్, కాస్ థీటా యొక్క కోఎఫిషియంట్, సైన్ థీటా యొక్క కోఎఫిషియంట్ని స్క్వేర్ చేస్తాము, సమ్ చేస్తాము, స్క్వేర్ ఎయిట్ చేసేసి డివైడ్ చేస్తాము. సో అంటే ఏంటి చేస్తున్నాము బోత్ సైడ్ మనము. సో డివిజన్ విత్ స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేస్తే వాల్యూ మీకు ఏ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్ థీటా ప్లస్ బి డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ థీటా దట్ ఈక్వల్ టు సి డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఈ టర్మ్ వచ్చేసి కాస్ ఏ అనుకుంటున్నాను. కాస్ ఏ కాస్ థీటా ప్లస్ సైన్ ఏ సైన్ థీటా ఈక్వల్ టు కాస్ బి. సో కాస్ ఏ కాస్ బి ఇంటూ ప్లస్ సైన్ ఏ సైన్ సి. సో అంటే ఏంటి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్మేట్ ఉంది, సరే ఏ మైనస్ బి ఫార్మేట్ ఉంది. కాస్ ఆఫ్ థీటా మైనస్ ఏ ఈక్వల్ టు కాస్ బి. సో ఈ ఫార్మాట్ తెచ్చేసుకొని మనం ఈక్వేట్ చేసుకుంటాం, చేసేసి జనరల్ సొల్యూషన్ కనుక్కుంటాం. సో కాబట్టి ఇక్కడ సైన్ యొక్క కోఎఫిషియంట్ 1, కాస్ యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది. అంటే దేంతో డివైడ్ చేయాలి మనము 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే రూట్ 2తో చేయాలి. సో రూట్ 2తో చేసాం అనుకోండి. సో 1 బై రూట్ 2 ఇంటూ సో సైన్ థీటా ప్లస్ 1 బై రూట్ 2 ఇంటూ కాస్ థీటా. సో రూట్ 2 బై రూట్ 2 వాల్యూ 1 వస్తుంది. సో రూట్ 1 బై రూట్ 2 అంటే సైన్ 45 degrees sin pi by 4 sin theta plus cos pi by 4 cos theta equal to 1. సో 1 కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం కాస్ట్లో రాయాలి కాబట్టి కాస్ 0 degrees రాస్తాను. సో ఇది వచ్చేసి ఏ ఫార్మాట్లో ఉంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్మాట్ ఉంది. అంటే కాస్ ఆఫ్ థీటా మైనస్
pi by 4. Cos of theta minus pi by 4 equal to cos 0. So general solution రాస్తున్నాను. Cos కి general solution theta minus pi by 4 that equal to 2n pi plus or minus alpha, alpha equal to 0. So g theta equal to 2n pi, ఇక్కడ మైనస్ ఉంది అటుపక్క వెళ్తే ప్లస్ వస్తుంది, ప్లస్ pi by 4. So 2n pi plus pi by 4. So second option is correct. Next problem. So if root 3 cos theta plus sin theta equal to root 2, then theta. ఇది కూడా similar format. So divide by చేస్తాము. So divide by a square అంటే ఇక్కడ 3 plus 1. So root 4. Root 4 value ఎంత? Root 4 value 2. So both side మనం ఏం చేస్తున్నాము? 2తో డివైడ్ చేస్తాము. So root 3 by 2 cos theta plus 1 by 2 sin theta root 2 by 2. Root 2 by 2 వచ్చేసి వస్తుంది 1 by root 2. So root 3 by 2. Root 3 by 2 వచ్చేసి cos pi by 6 cos theta plus sin pi by 6 sin theta that equal to 1 by root 2. దీన్ని కూడా మనం cos కిలోకి రాసుకోవాలి, cos pi by 4. సో ఈ పార్ట్ నుంచి ఏం చేస్తున్నాను? cos of a minus b format, cos of theta minus pi by 6 equal to cos of pi by 4. సో జనరల్ సొల్యూషన్ రాసాం అనుకోండి దీనికి. theta equal to, theta అంటే ఇక్కడ theta minus pi by 6 that equal to 2n pi plus or minus pi by 4. సో మైనస్ ఉంది అటుపక్క వెళ్తే ప్లస్ వస్తుంది. theta equal to 2n pi plus or minus pi by 4 మైనస్ టర్మ్ వెళ్తే ప్లస్ వస్తుంది కాబట్టి ప్లస్ pi by 6. సో ఆప్షన్ సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం. ద సొల్యూషన్ ఆఫ్ tan x plus cot x equal to 2. సో డైరెక్ట్ మీరు చూస్తానని చెప్పేసేయచ్చు. సో pi by 4 సబ్స్టిట్యూట్ చేసేస్తే మీరు pi by 4 సబ్స్టిట్యూట్ చేస్తే 1 plus 1 equal to 2 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. లేదు అంటే మీరు సాల్వ్ కూడా చేయొచ్చు. సో tan x, సో కాట్ను వచ్చేసి చూస్తున్నాము, ట్యాన్లో కన్వర్ట్ చేస్తున్నాను, 1 by tan x ఈక్వల్ టు 2. సో ఎల్సిఎం తీస్తే tan square x plus 1 equal to 2 tan x. సో ఈ పక్క తీసుకొస్తే ప్లస్ని మైనస్ అవుతుంది కాబట్టి tan square x minus 2 tan x plus 1 equal to 0. So tan x minus 1 whole square equal to 0. So tan x equal to tan x minus 1 equal to 0 వస్తుంది. ఈక్వేట్ చేస్తే tan x equal to 1. సో కాబట్టి x equal to వస్తుంది. సో n pi plus pi by 4. సో మీరు సాల్వ్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ మీరు pi by 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది.